అందరికీ నమస్తే అండి. నాకు జరిగిన అన్యాయం ఇంక ఏ తల్లికి జరగకూడదు అన్న కాన్సెప్ట్‌తోనే నేను ఈ యూట్యూబ్‌లోకి వచ్చానని మీ అందరూ తెలుసండి. అయితే నా కొడుకు ఇప్పుడు చనిపోయి 9 నెలలు అవుతుంది. 9 నెలల నుంచి మాకు ఎస్ఐ గారు మమ్మల్ని పిలిపించలేదు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏంటిది, అసలు ఆ కేసు వివరాలు ఏంటిది అన్నది ఏం చెప్పట్లేదు. 2, 3 సార్లు కాదు, ఒక 5, 6 సార్లు వెళ్ళాము. వెళితే రిపోర్ట్ రాలేదన్నారు. అట్లా జరుపుకుంటూ వస్తే ఈయన ఏం చెప్పేటట్లేడని మేము సిపి ఆఫీస్కి వెళ్ళాము. సిపి ఆఫీస్కి వెళ్తే సిపి ఆఫీస్ నుంచి మాది రూరల్ కిందికి వస్తుంది. రూరల్ కిందికి వస్తే మాకు రూరల్ ఎస్పీ దగ్గరికి పంపించారు. ఆయన దగ్గరికి పోతే ఆయన మేమున్న ఏరియాల పోలీస్ స్టేషన్ దగ్గరికి మళ్ళీ పంపించారు. ఈ ఉన్న ఎస్ఐ దగ్గరికి పంపించారు. కానీ ఆ స్టేషన్కి కొత్తగా అపాయింట్ అయిన ఎస్పీ మేడం వచ్చింది. ఆ మేడం దగ్గర మా కేసు వివరాలన్నీ మేము వివరించి చెప్పాము. అవన్నీ రాసుకున్నాక అయితే నా కొడుకు 26 ఏళ్ళ కొడుకు. మా కొడుకు డాక్టర్ చదువుకొని ఇదిగో డాక్టర్ పట్టా పొందాడు. డాక్టర్ పట్టా పొంది హాస్పిటల్ పెట్టుకుని 1 ఇయర్ అవుతుంది. 26 ఏళ్ళ కొడుకు ఎంబడ తండ్రి అనేటోడు కొడుకు ఎక్కడికి పోతుందని ఫాలో అవుతారా? ఎవరన్నా ఈ ప్రపంచంలో అట్లా అయిన వాళ్ళు ఉన్నారా? కొడుకు ఎంబడ తండ్రి పోయి ఎవరితో స్నేహం చేస్తుండు, ఎవరి దగ్గరికి పోతుందని చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ ఎస్ఐ గారు నా భర్తను, నీది కూడా 25% తప్పు ఉంది, నీ కొడుకు ఎటుపోతుండు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తుండని నువ్వు చూడవా అని మాట్లాడుతుండు. నిజంగానే నా కొడుకు నర్సరీ పిల్లగాడు 10th క్లాస్ లోపు అయితే గేట్ లోపల తోలేసి మళ్ళీ బండి మీద ఎక్కించుకొని మళ్ళీ వచ్చి ఇంట్లో దించిపోతాడు తండ్రి అనేటోడు. అప్పుడు తల్లి బాధ్యత పిల్లల్ని తనెంబడ ఉంచుకొని చూస్తుంది. కానీ 26 ఏళ్ళ కొడుకు హాస్పిటల్ పెట్టుకొని డిగ్రీ పూర్తి అయిపోయిన అబ్బాయి ఎంబడ తండ్రి ఎట్లా తిరుగుతాడండి? ఆయన అట్లా మమ్మల్ని కామెంట్ చేస్తాడు. ఈ కేసు వివరాలన్నీ మేడంకి చెప్పాక మేడము పిలిపించి ఆయనను అడిగింది. మరి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ దగ్గర అక్కడ యాక్సిడెంట్ దగ్గర జరిగిన అవన్నీ ఏవి ప్రూఫ్స్ అని అడిగితే ఆయన దగ్గర సమాధానం లేదు. అక్కడ ఉన్న బండ్లు ఏవి, ఆ బండ్ల నెంబర్లు ఏవి, ఆ లొకేషన్ వీడియో ఏది, మరి ఆ సీసాలు ఏవి, మీరు అవన్నీ అక్కడ తాగి జారి పడ్డాడు అని చెప్తారు కదా, ఆ తాగిన తాలూకు బాటిల్స్ ఎన్ని ఉన్నాయి అక్కడ ఏంది అన్నది మీరు రాయాలి కదా, మరి అవన్నీ ఏవి అని అడిగింది. అక్కడ సమాధానం లేదు. నా కొడుకు మందు తాగి చనిపోయిండని చెప్పి వాళ్ళే అంటున్నారు కదా, మరి మందు తాగి చనిపోయినప్పుడు మందు తాగిన ఆ బాడీలో వాళ్ళు ఫోరెన్సిక్ రిపోర్ట్లో టెస్ట్ చేస్తే ఆ టెస్టులో నా కొడుకు బాడీలో ఎంత మందు పర్సంటేజ్ ఉంటుంది అన్నది అయితే రిపోర్ట్లు వస్తుంది కదండి. మరి వచ్చినప్పుడు గింతుంది అన్నది అయితే అక్కడ ఉండాలి కదా. అసలు మందు తాగిన రిపోర్టే లేదు వల్ల అంటే రిపోర్ట్లే మార్చిండ్రు. ఎందుకు లేదు ఇది అని ఆ మేడం అడిగితే, ఆ ఎస్పీ మేడం అడిగితే వీళ్ళకు ఇన్సూరెన్స్ వస్తుందని నేను అట్లా రాయలేదు అంటే, రాసేది అసలు తను కాదు. అక్కడ రిపోర్ట్ ఇచ్చిన ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇచ్చిన అక్కడ డాక్టర్ ఇవ్వాలి. కానీ ఈయన అట్లా మాట్లాడుతుండు. ఇన్సూరెన్స్ వస్తుంది మాకు సార్, మాకు అట్లా రాయించురు అని అయితే మేము పోలేదు, మేము అడగలేదు. అడగనప్పుడు మాకు అట్లా ఎందుకు ఆయన అట్లా రాస్తాడు? అసలు ఇది ఏం జరిగింది? ఈ ఎస్ఐ పాత్ర ఏంటిది, వాళ్ళ పాత్ర ఏంటిది? మాకు ఇవన్నీ వద్దు మేడం. ఆ రోజు ఆ 2 గంటలల్లో జరిగింది ఏంది, నా కొడుకుని చంపడానికి కారణాలు ఏంది, నా కొడుకును చనిపోయినాక 2 గంటల దాకా మాకు ఎవరు ఫోన్ చేయలే. నా కొడుకు ఫోన్కు నేను ఫోన్ చేస్తే కూడా ఫోన్లు లిఫ్ట్ చేయక తొలకపోయిన అబ్బాయి మళ్ళీ నా చిన్న కొడుకు ఫోన్ చేసి మీ అన్నయ్య నీళ్ళల్లో జారిపడ్డాడు, దొరుకుతలేడని చెప్పిండు మేడం. ఇది జరిగింది. మరి ఇట్లా ఇవన్నీ జరగడానికి కారణాలు ఏందో మేడం మాకు ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి పెట్టండి. ఆ రోజు ఆ 2 గంటలల్లో వాళ్ళ ఫోన్లు ఎవరికి పోయినాయి, ఎవరి ఫోన్లు ఎవరికి పోయినాయి, అవన్నీ మాకు వాయిస్ రికార్డుతో సహా కావాలి మేడం అని మేము ఆమెను ప్రాధాయపడి అడిగొచ్చాము. మాకు కావాల్సింది ఏంటిదంటే, నా కొడుకు ఏ కారణంగా చనిపోయిండు, వాళ్ళు చంపాల్సిన అవసరం ఏంటిది, సరే వాళ్ళు ఏం జరిగిందో వాళ్ళు పూర్తి కరెక్ట్ వివరాలు వీళ్ళు ఎందుకు రాయలేదు ఈ పోలీసు వాళ్ళు? మనకి ఏం జరిగినా కూడా న్యాయం కోసం పోలీస్ స్టేషన్లకే పోతాం. ఈ పోలీసు వాళ్ళే గిట్లా అన్యాయంగా రాసి అన్యాయంగా మాటలంటే మనం ఇంకెక్కడికి వెళ్ళాడు? ఎవరి దగ్గరికి పోతే న్యాయం జరుగుతుంది? ప్రభుత్వం లక్షల జీతాలు ఇచ్చి ఈ పోలీసులు నియమించారు.
ఈ పోలీసులు ప్రజలకు రక్షణగా ఉండి అన్యాయాలను పరిశీలిస్తారనే కదా ఈ పోలీసు నుంచింది. మరి ఈ పోలీసు వాళ్ళే మనల్ని గిట్ల చేస్తే మనం ఎక్కడ పోవుడు? ఇలా నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగదన్నది రూల్ లేదు కదా! నేను మాది మధ్యతరగతి కుటుంబం. నా నా భర్త కష్టపడి చెమటర్చిని 12 ఏండ్లు గల్ఫ్ దేశాల నుండి నా కొడుకుని చదివిపించుకొని డాక్టర్ అయినాక కరోనా లాక్‌డౌన్ అప్పుడు నా భర్త ఇంటికొచ్చి మేము వాషింగ్ సెంటర్ పెట్టుకొని మేము తల్లి నలుగురము కార్లు గడుపుకుంటా బతుకు జీవనము పోషించుకుంటూ వస్తున్నాం. నా కొడుకైతే డాక్టర్ అయిండు. 4 రోజులైతే వాడే ప్రయోజకుడైతాడు. లంగ పని, దొంగ పని చేయకపోతే చాలు. మనం కష్టపడి ఏ పని చేసుకుంటే తప్పేందని మేము వాషింగ్ సెంటర్ పెట్టుకొని నా కొడుకు డాక్టర్ అయినా కూడా నా కొడుకు వచ్చినప్పుడల్లా నా కొడుకు మాతో పాటు మా షాప్‌లో పనిచేస్తుండే. మరి మేము ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మాకు న్యాయం జరగాలని మేము ఎక్కడికి వెళ్ళాలి? ఆ మేడం మీకు న్యాయం చేస్తా అని చెప్పారు. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తా. నేను అన్నీ ఎంక్వైరీ చేస్తా. మీ కేసుని డీల్ చేస్తున్నా అని చెప్పారు. కానీ ఈ ఎస్ఐ గారికి వచ్చిన లాభం ఏంటిది? ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో ఆల్కహాల్ లేవని మార్చేయడానికి కారణాలు ఏంటివి? నా కొడుకు డాక్టర్ కాదట. అయితే ఇవన్నీ మేము సిపి ఆఫీస్ నుంచి ఎస్పీ ఆఫీస్‌కి పోతే ఎస్పీ ఆఫీస్‌లో ఇది జరిగిన మేడం దగ్గర జరిగిన విషయాలన్నీ మళ్ళీ అక్కడ చెప్పడానికని వెళ్ళినాం. ఆ పెద్ద సార్‌కి చెప్పడానికి వెళ్తే అక్కడ బయట అక్కడ రిసెప్షన్‌లా ఇంకా పోలీసు వాళ్ళు ఉంటారు కదా! ఎందుకు వచ్చారు మీరు అంటే గిరి ముచ్చట మేము ఇట్లా వచ్చినాం మొన్న వచ్చినాం మళ్ళీ సార్ని కలుద్దామని వచ్చినాము అని మేము అంటే మీ కొడుకు డాక్టరే కాదట మీరు ఎందుకు అబద్ధం చెప్పిండ్రు అని వాళ్ళు అన్నారు. అంటే నా కొడుకు డాక్టర్ కాకపోతే నేను ఒక్కదాన్ని అబద్ధం చెప్తా కావచ్చు, నా కుటుంబము నా చుట్టాలు అబద్ధం చెప్తారు కావచ్చు, కాలనీ అబద్ధం చెప్పదు, ఊరు అబద్ధం చెప్పదు. ఈ సర్టిఫికెట్లు అయితే నేను ఇప్పటికిప్పుడు తయారు చేసుకురాను కదా. నా నా కొడుకు హాస్పిటల్ పెట్టుకున్నదైతే నేను అబద్ధం చెప్పలేను కదా. రేపు ఎంక్వైరీ చేసి ఏంటి నీ కొడుకు డాక్టరే కాదు నువ్వు డాక్టర్ అని ఎందుకు చెప్పినావమ్మా అని నన్ను నిలదీసి అడిగితే మా మొహాలు మేము ఎక్కడ పెట్టుకుంటాం? ఇంకా మళ్ళా చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి నా కొడుకు డాక్టర్ కాలేదని ఆ అబద్ధం చెప్పుడు ఆ ఎస్ఐ గారు ఆయనకి ఇంతవరకు న్యాయం? మీది ఏముందని వచ్చిర్రు, ఎందుకు వచ్చిర్రు, మీకు కేసు అయిపోయింది కదా అని అంటుండు. ఆయన రాగానే మేడం పిలిపించింది, ఆ సార్ లేకపోతే ఫోన్ చేసి పిలిపిస్తే రాగానే మీరు ఎందుకు వచ్చిండ్రు, మీది అయిపోయింది కదా దేనికి వచ్చిండ్రు అని అడుగుతుండా సార్. అంటే మాకేమి ఇచ్చిండ్రు, మాకు రిపోర్టు గిది అని ఇయ్యలే, మాకు ఇది జరిగిందని చెప్పలే, గిట్ల ఉందని చెప్పలే, ఏం లేదు. మేము అడిగినప్పుడల్లా మేము వాళ్ళని విడివిడిగా అడిగినాము, విడివిడిగా అడిగినా గట్లనే చెప్తుండ్రు, ఒక రకంగా అడిగినా గట్లనే చెప్తుర్రు. ఫోన్ మాట్లాడుకుంటూ పోయి జారి పడ్డాడు అంటే ఆ వీడియో కూడా ఉందండి. అక్కడ లొకేషన్ దగ్గర ఉన్న వీడియో కూడా ఉంది. నేను అది కూడా తర్వాత అప్లోడ్ చేస్తాను. అయితే ఇదే ముచ్చట చెప్తుండు కానీ క్లియర్గా మేము మనిషిని పోగొట్టుకొని నా కొడుకుని పోగొట్టుకొని ఉన్న బాధల మాకు న్యాయం చేయాలి. కానీ వాళ్ళు నాకు న్యాయం చేయకపోగా మమ్మల్ని అన్యాయంగా మీరు బాధ్యత లేదా, మీ కొడుకు ఎటు పోతుండో చూసుకోరా, నీ కొడుకు డాక్టరే కాదు, మీరు ఎందుకు వచ్చిర్రని ఇట్లాంటి మాటలు అనడము ఎంతవరకు న్యాయం అండి ఆ ఎస్ఐ గారికి? నాకు జరిగిన అన్యాయం ఇంకెవ్వరికి జరగకూడదు. ఇవాళ నాకు ఇట్లా జరిగింది, రేపు ఎవరికో జరగచ్చు కదా. మరి ఆ ఎస్ఐ గారు అట్లా చేయడానికి ఏం కారణాలు ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి అన్నది దయచేసి ఇవన్నీ వివరంగా బయట పడాలని నేను వేడుకుంటున్నా. ఆ మేడము ఆమె ఒక దేవతలాగా నేను అనుకుంటున్నా. ఆమె అవన్నీ క్లియర్గా కేసు ఓపెన్ చేసి అసలు ఇక్కడ ఏం జరిగింది ఏంది అన్నది క్లియర్గా చెప్తుందని వెయిట్ చేస్తున్నామండి మేము. నా కొడుకు చనిపోవడానికి కారణం ఇది. మనం పోలీసులను ఆశ్రయిస్తే పోలీసు వాళ్ళు చేసిన భాగవతం అది. అంటే అందరు పోలీసు వాళ్ళని అనట్లేదండి, ఆ ఎస్ఐ గారు ఎందుకు చేసిండు అన్నది అయితే బయటకు రావాలండి. వాళ్ళు చంపాల్సిందేంది, ఈయన దాచాల్సిందేంది, ఇవన్నీ ఏంటిది, చంపే అంత పెద్ద తప్పు నా కొడుకు ఏం చేసిండు అవి రావాలి.